ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమస్త గురుమండలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన దీనా మెరియంకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీనాక్షి మాతకు, జనక మహారాజుల వారికి, సునయనా మాతకు, సీతామాత ఆగమనం చదువుకుంటున్నాము. రాజ్యంలో కరువు ఏర్పడింది. మహారాజు కుమార్తె పుట్టాలని సంకల్పం చేసుకొని పూజలు చేసుకొని ధ్యానాలు చేస్తున్నాడు. అయితే ఋషుల్ని అందరినీ ఆహ్వానించుకున్నాడు. ఋషులు ఎవరైనా రాజ్యాన్ని పరిపాలించడానికి కుమారులు కావాలి, కానీ కుమార్తెను కోరుకున్నావేంటయ్యా అని అంటే, రాజ్యాలు ఏలటానికి ఎంతమంది అయినా వస్తారు, ఈ రాజ్యం అంతా బాగుండాలి, ఈ భూమి అంతా బాగుండాలి అంటే స్త్రీ శక్తి కావాలి, అది ఆ మాత, ఆ అమ్మవారు కావాలి అనే ఆయన సంకల్పం చెప్పాడు. ఇంకా అయితే ఆ నది ఒడ్డుకెళ్ళి ఆమె వస్తుంది అని ఆయన మంచి ధ్యాన స్థితిలో పిలవాలి అని, ఇంకా సునయనా మాతను కూడా నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. ఇంకా ఆమె కూడా రథం ఎక్కి కూర్చుంటుంది. వారు బీడు భూముల మధ్యకు సంవత్సరాల తరబడి పంటలేని పొలాల మధ్యకు వచ్చినప్పుడు రథం నుంచి కిందకు దిగి ఎంతో బాగా బీడు పొలాల మధ్యలోకి వెళ్ళి, అసలు అవి ఎందుకు పనికిరావు, పంటలు లేవు, ఎన్ని సంవత్సరాల నుంచో పంటలు లేవు, అక్కడికి రథం ఆగింది. అక్కడ మహారాజు కిందకు దిగి గాఢ ధ్యాన స్థితిలోకి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశించారు. మహారాణి పరాశక్తిని ఆహ్వానించటానికి తన భర్త ఉపదేశించిన మంత్రాలను పఠిస్తూ ప్రార్థించసాగింది. ఆమె కూడా కూర్చొని ధ్యాన స్థితిలో ఆ మంత్రాలను పఠిస్తూ ధ్యానం చేసుకుంటూ కూర్చుంది. ఎన్నో గంటలు గడిచిపోయాయి. ఉదయం మధ్యాహ్నంగా మారి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. సూర్యాస్తమయం కూడా జరిగింది. రాత్రి అయిపోయింది. ఈ ప్రపంచమంతా వారి ధ్యాన ప్రార్థనలతో గాఢ నిశ్శబ్దాన్ని, నిశ్చలతను సంతరించుకుంది. వాళ్ళు ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, అయినా అంతే ధ్యాన స్థితిలో నిశ్చలంగా కూర్చుండిపోయారు. సూర్యోదయానికి ముందు సునయనా మాత కళ్ళు తెరిచింది. రాత్రి అయిపోయింది, తెల్లారింది. అప్పుడు సూర్యోదయం అయ్యే ముందు సునయనా మాత కళ్ళు తెరిచింది. ఆమెకు ఒక పసిబిడ్డ మొదటి ఏడుపు వినపడింది. తెల్లారిన తర్వాత పసిబిడ్డ ఏడుపు వినపడింది. ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూ ఉండగా జనక మహారాజును ధ్యానం నుంచి లేపింది. అది ఆయన ఇంకా అలాగే కూర్చుంటే పసిబిడ్డ ఏడుపు విని ఆమె మహారాజు గారిని కూడా ధ్యానం నుంచి లేపింది. నేను బిడ్డ ఏడుపు విన్నాను. ఆమె ఆనందాతిశయంతో చెప్పింది. ఎంతో ఆనందంగా చెప్పింది. నేను బిడ్డ ఏడుపు విన్నాను. ఎంత మధురమైన ఏడుపు అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానంలా ఉంది. ఆ ఏడుపు ఒక గానంలా ఉందంట. తన ధ్యానంలో మహారాజు సుందరమైన మహాదేవిని, పరదేవత తన పిలుపుకు పలుకుతుండటం చూశాడు. అది ఆయన కూడా సుందరంలో ఆ మహాదేవి, ఆ దేవత ఆ పిలుపుకు పలుకుతుండటం చూశాడంట. ఆ మహాదేవిని ధ్యాన స్థితిలో చూశాడు. మహారాజు చుట్టూతా గుమిగూడిన చిన్ని ఎడారి జీవుల పట్ల
కృతజ్ఞత నిండిన హృదయాలతో చూశాడు. ఆ ప్రకృతి, ఆ భూమిని చూసి ఎంతో కృతజ్ఞత నిండిన హృదయంతో అదంతా చూశాడు. ఆమె మీకోసం కూడా వస్తుంది, మానవుల కోసం మాత్రమే కాదు అని చెప్పి ఈ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయంగా చెక్కిన నాగలిని తీసుకొని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగాడు. ఆయనే తయారు చేశాడు ఆ నాగలి తీసుకొని ఆయనే స్వయంగా భూమి దున్నుతున్నాడు. ఆ ప్రక్రియలో ఆయన తన కుమార్తె ఈ భూమికి దానిలోని జీవులన్నింటినీ చెందినది, ఈ భూమికి దానిలోని జీవులన్నింటికీ చెందినది అన్న ప్రమాణం చేశారు. ఆమె తనకు కానీ సునయనకు కానీ ఏ పురుషునికి కానీ చెంది ఉండదు, ఆమె అందరికీ చెందినది. అంటే ఆమె అందరికీ, ఈ రాజ్యానికి అందరికీ చెందింది. ఆమె తన సామ్రాజ్యాన్ని విస్తరించటానికి కానీ తన పరిపాలన కొనసాగించటానికి కానీ గొప్ప శక్తిని సంపదను పొందటానికి కానీ పిలవలేదు. సహజమైన ఆయన ఇంకా గొప్ప పదవి కోసము గొప్పగా ఉండాలి అనే దానికోసం కాదు, ఈ ప్రజల కోసమే సహజమైన లోకంలో పెరుగుతున్న అసమతుల్యతను సరిచేయడంలో తోడ్పడి స్వస్థత చేకూర్చటానికై ఆహ్వానించాడు. ఈ సమాజం కోసం ఆహ్వానించాడు. ఆయన నాగలి భూమిని తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడింది. అంటే ఆ నాగలి నేల మీద పెట్టగానే ఆ నేల ఇలా విచ్చుకుందనమాట. ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమైంది. ఆయన మాట బయటకు రావటానికి ముందే భూమాత కుమార్తె జన్మించింది. కొన్ని క్షణాలలోపే వర్షం కురిసింది. అది ఆ కుమార్తె, ఆ పాప కనిపించగానే వర్షం కురిసింది. చిన్ని చిన్ని చినుకులుగా మొదలై దాహార్తితో ఉన్న నేలను ముంచెత్తేసింది. చిన్న చిన్న వానగా మొదలై పెద్ద వర్షం, కుంభవర్షం కురిసింది. జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకొని హృదయానికి అత్తుకొని కృతజ్ఞతలు తెలిపారు. అది ఆ శిశువుని ఎత్తుకొని ఆ భూమాతకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజులలోనే నదిలో నేను చనిపోయిన కొన్ని నెలల తరువాత మహారాజు నా కోసం మనిషిని పంపాడు. మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు అని అతిథి ఒకరోజు నాతో చెప్పింది. మీనాక్షి నదిలోకి చనిపోబోయిన నదిలో చనిపోబోయిన కొన్ని నెలల తరువాత మహారాజు నీ కోసం మనిషిని పంపించాడు. మహారాజే నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చాడు. మహారాజే అతిథిని అడిగాడంట, ఈ మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది అని అతిథి చెప్పింది. నా గురించి మహారాజు గారే అడిగారా అని ఆశ్చర్యంగా ప్రశ్నించాను. ఆమె తల ఊపింది. ఆయన నాతో ఇప్పటికీ నీ తపస్సు పూర్తయింది అని చెప్పమన్నారు. నా తపస్సా? నేను సందిగ్ధంగా చూశాను. సాధారణార్థంతో తపస్సు అంటే ఋషులు తమకు మరి ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన అని నాకు తెలుసు. మన మహారాజు మన రాజ్యం కోసం తపస్సు చేస్తారు. కానీ నేను ఒక బీద పరిచారకను, తపస్సు చేసే అవకాశమే లేదు. నేను ఏ ధ్యాన సాధన చెయ్యలేదు. దీని గురించి నాకు ఏమీ తెలియదు. నేను ఒక పరిచారకను, నాకు ఆ ధ్యానము అవన్నీ నాకేమీ తెలియదు. ఆమె మళ్ళీ తలోపింది. మీనాక్షి, నువ్వు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నీ తండ్రి మరణించిన నాటి నుంచి నీ కష్టం నాకు తెలుసు.
ఇప్పుడు అది నీకు ఉపయోగపడటానికే నేను చూస్తున్నాను. ఆయన ఇప్పుడు నీకు మహారాణి సేవకురాలి బాధ్యతలు అప్పగించారు. అది ఆ పాప కూడా వచ్చింది. నీకు మహారాణి సేవ చేసే బాధ్యతలు అప్పగించారు. నీ కష్టాలన్నీ ఇంకా తీరిపోయినాయి అని అతిథి చెప్తుంది. అది కూడా కొంతకాలమే. ఆ తరువాత నీకు ఇంకో బాధ్యత అప్పజెప్పబడుతుంది. నాకేమీ అర్థం కావటం లేదు, నేను గొణిగాను. అది నీకు ఏదైనా కొంతకాలమే, అదైపోయిన తర్వాత ఇంకోటి. ఇప్పుడు ప్రస్తుతం మహారాణి బాధ్యతలు నీకు అప్పగించారు అని చెప్తుంది. ఏమేమో నాకేం అర్థం కావట్లేదు, ఏందో ఇప్పుడున్న స్థితి పట్ల నేను సంపూర్ణ సంతృప్తితోనే ఉన్నానని నీకు తెలుసు కదా, ఇప్పుడు నాకు బాగానే ఉంది, నాకు ఇంకేమైనా కావాలని నేనేమీ అనుకోవట్లేదు. నా వాస్తవానికి మహారాజు మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారటం నాకు నాకు ఎంతో భయంగా ఉంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, వాళ్ళ దగ్గరగా వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది. ఈ పరివారపు కృత్యాలతో వారి కంటపడకుండా పని చేసుకోవటం నాకు బాగానే ఉంది అని చెబుతుంది మీనాక్షి. జై శ్రీరామ్.